ఈ నిమ్స్ ప్రాజెక్ట్ జహీరాబాద్ మీద ఎందుకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గవర్నమెంట్ ఇప్పుడు దాకా దీన్ని డిస్టర్బ్ చేయలేదు, అన్లైక్ ఫార్మాసిటీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అండర్ దట్ ఈ నిమ్స్ అనేది పెట్టడం జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ దానిలో భాగంగా. థర్డ్ థింగ్ వచ్చేసి హైదరాబాద్ ముంబై కనెక్టివిటీగా ఉన్న హైవేకి దగ్గరలో ఉంటుంది ఇది. ఎస్పెషల్లీ బుల్లెట్ ట్రైన్ ఏదైతే వేస్తున్నారో అది వయా ఈ రూట్ లోనే వెళ్తుంది. అండ్ జహీరాబాద్ లో బుల్లెట్ ట్రైన్ స్టాప్ పెట్టారు, దాన్ని బట్టి ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ జహీరాబాద్ మనం అర్థం చేసుకోవచ్చు. జహీరాబాద్ కూడా ఒక స్టాప్ ఇచ్చారు అంటే. రీజనల్ రింగ్ రోడ్ కూడా ఫస్ట్ ఫేజ్ వచ్చేసి సంగారెడ్డి టు చౌటుప్పల్ ఈ వయా ముంబై బెల్ట్ మీదుగానే ఉంది. అది స్మార్ట్ సిటీస్ లైక్ రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ 12 స్మార్ట్ సిటీస్ ని డెవలప్ చేస్తామంటుంది. అందులో వన్ ఆఫ్ ద స్మార్ట్ సిటీ జహీరాబాద్. మనకి ఆల్రెడీ మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ ఫ్యాక్టరీ ఉంది, మళ్ళీ ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉంది, అరబిందో ఫార్మా ఉంది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది, బీడీఎల్ ఉంది, షుగర్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రియల్ యూనిట్స్ అన్నమాట. సో ఈ అప్కమింగ్ వీడియోస్ లో జహీరాబాద్ సిరీస్ గురించి చెప్తాను నేను, లైక్ జహీరాబాద్ లో ఇంకేమేమి వస్తున్నాయి ఏంటి అనేది.